ఓకే. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నేను ధరణిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారా? ఒకసారి ఇంటికి వస్తారా అండి ప్లీజ్? వస్తానండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డాక్టర్ని ఎందుకు రమ్మన్నావు ధరణి? నీకేమైందో చూస్తారని. నాకేం కాలేదు. అదేంటి, ఇందాక నువ్వు వామిటింగ్ చేసుకున్నావు కదా? అదా, ఏదో వాటర్ తేడా చేసినట్టుంది, అందుకే అవుతున్నాయి. అసలు డాక్టర్ గారు వస్తే ప్రాబ్లం ఏంటో క్లియర్ అవుతుంది కదా. రండి డాక్టర్, చూడండి. ధరణి ఏమైంది? లేఖకి వామిటింగ్స్ అవుతున్నాయి, కాస్త నీరసంగా కూడా ఉంది. మీరు ఒకసారి చూస్తారని రమ్మన్నాను. అలాగేనమ్మా. లేక ప్రెగ్నెంట్ అయింది. డాక్టర్ గారు, ఏంటి మీరు అనేది? నేను చెప్పేది నిజం. తను గర్భవతి అయింది. సరే, నేను ఇక బయలుదేరుతానమ్మా. డాక్టర్ గారు, ఈ విషయాలన్నీ నేనెవరికీ చెప్పను. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. లేక నిన్నే అడిగేది, నువ్వు ప్రెగ్నెంట్ అవడానికి కారణం ఎవరు? నిన్నే అడిగేది, చెప్పు. అడుగుతుంటే చెప్పవేంటి లేక? చెప్పు. ఏంటి అలా చూస్తున్నారు? ఈసారి ఏ డ్రామా ఆడదాం అనుకుంటున్నారు? ధరణి, నాకు నిజం తెలిసిపోయింది. ఎంత నమ్మాను మిమ్మల్ని. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది మీకు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు తెలియట్లేదు ధరణి. అసలు వద్దు, ఇంకేం చెప్పకండి. మీ కట్టు కథల్ని, మీ మాయ మాటల్ని వినే స్థితిలో నేను లేను. కళ్ళు తెరిపించారు, నమ్మించి నా గొంతు కోసారు. వదినా, అసలేం జరిగింది? మీ అన్నయ్య మనం అనుకున్నంత మంచివాడి కాదమ్మా, విలాస పురుషుడు. నేను కాక ఆయనకి లేఖ కూడా కావాల్సి వచ్చింది. లేఖ ఇప్పుడు గర్భవతి.
దానికి కారణం ఈయనే. ధరణి, నేను చెప్పేది విను. నువ్వు అనుకుంటున్నట్టు ఇంట్లో ఉన్నది నేను కాదు. నాలాగా ఉండే సరోజి పిన్ని కొడుకు కాళీ. వాడే లేఖను లోబర్చుకున్నాడు. ఇన్నాళ్ళు నన్ను వాడి దగ్గర బంధించి నాలాగా మిమ్మల్ని మోసం చేస్తూ ఇక్కడ చలామణి అవుతున్నాడు. వాడొక రోగ్, దుర్మార్గుడు. ఆస్తి కోసం మనల్ని చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు నన్ను చంపటానికి నన్ను దాసిన చోటుకొచ్చాడు. వాడి నుంచి తప్పించుకుని వచ్చేశాను. ఏంటి, ఎలా కనపడుతున్నాను మీకు? మీరేం చెప్తే అది నమ్మేస్తాను అనుకుంటున్నారా? మీలా ఇంకొకరట, వాడు అత్తయ్య గారి కొడుకట. చాలు, ఇంకా ఆపండి. ధరణి, నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. వాడు అచ్చం నాలానే ఉంటాడు. వాడి పేరు కాళీ. కాళీ వాడే ధరణి. ధరణి, కాళీ వాడే. నేనే ఆదిత్యనే. ధరణి, వాడి మాటలు నమ్మొద్దు. ఆదిత్య నేను. వదినా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అన్నయ్య ప్రవర్తనలో ఏదో మార్పు వస్తుంది అని. వాడు నేను కానప్పుడు మార్పు రాకుండా ఎలా ఉంటుంది? ధరణి నన్ను ఇంట్లోంచి కిడ్నాప్ చేసి రోజు చిత్రహింసలు పెట్టాడు. భవిష్యత్ కూడా కిడ్నాప్ చేసింది వీడే. నాయుడు కూడా వీడి స్నేహితుడే ధరణి. వీడు చేసే అకృత్యాలన్నీ రోజు నా దగ్గరికి వచ్చి చెప్పి నన్ను బాధ పెట్టేవాడు. ఇప్పుడు కూడా నన్ను చంపడానికి వచ్చి నన్ను కొట్టాడు. నేను కష్టపడి వీడి చెర నుంచి తప్పించుకున్నాను. కావాలంటే చూడు రక్తం ఎలా కారుతుందో.